అంటే ఏదో గొడవ జరిగింది, ఏం గొడవ మరి? అంటే తేజ అన్న వచ్చేసి మాకు సెలబ్రిటీ పాసులు ఇచ్చాడన్న. ఓకే. మేము వెళ్ళి రవితేజ్ సార్ అదనుకో ఈ లైన్లో లాస్ట్లో మేము కూర్చోన్నాం. ఓకే. అదే లైన్లో కూర్చున్నాం అందరం. నేను మా హీరోయిన్ ఇంకో హీరోయిన్ ఇద్దరు కూర్చున్నాం. అందరం బాగా ఎంజాయ్ చేసుకుంటా ఉన్నామన్న. సో తేజ అని అడిగిన, అన్న మన రవితేజ్ సార్ ఫంక్షనే కదన్నా, ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత పాంప్లెంట్ పంచుకుంటాను నేను, చాలా మంది జనాలు వచ్చినారు కదా, నేను కొత్తని కదన్నా 10 మందికి తెలుస్తుంది అన్న పాంప్లెంట్ పట్టించుకున్నా తప్పేమిరా, పో పంచుకోపో అని చెప్పాడు. బయటికి వెళ్ళి మేము పాంప్లెంట్ పంచుతా ఉన్నాం. అన్నీ అయిపోయినాయి, ఇంకో 2 ఉన్నాయి. వాళ్ళకు కూడా ఇద్దామని చెప్పేసి మా పిల్లోడు మా అసిస్టెంట్ డైరెక్టర్ ముందుకు వెళ్ళాడు నా, పట్టుకున్నా అన్న, కాలర్ పట్టుకున్నారు. ఎవడు పంచమన్నాడు, ఏం కదా డామ్ డూమ్ అని ఎగిరినారు. ఆ పిల్లోడు మహేష్ అన్న నడుస్తుంటే దగ్గరికి వినా, అన్న మేము ఏం తప్పు చేసినామన్నా, వచ్చిన ఆడియన్స్ని మా సినిమా చూడండి, అక్టోబర్ 31 మా జాతర రిలీజ్ అవుతుంది, అన్నకు సపోర్ట్ చేయండి, సూపర్ హిట్ కొట్టాలి సినిమా, అలాగే నవంబర్ 14 అన్న చేతుల మీద జరిగిన టీజరు 100% ఈ సినిమా కూడా చూడండి అని చెప్పిన. రవితేజ ఫ్యాన్స్ అందరూ ఓ అని కేకలు వేసేసినారు. సార్ టీజర్ చూపించాలకే మేమున్నాం పొన్నా, మా రవితేజ ఫ్యాన్స్ అంతా మీకే సపోర్ట్ చేస్తామని చెప్పి మాట్లాడినారు. వాళ్ళంత బాగా మాడతారని మీరెందుకు నాకు కాలర్ పట్టుకుంటున్నారు, మేమైనా తప్పు చేసినామా లేకపోతే ఏమైనా పాల్గొట్టినామా? పట్టుకున్నాడన్నా, పట్టుకుని లాక్కెళ్ళిపోతున్నాడు ఆడుకో. ఎందుకన్నా మేము అట్లంతా దౌర్జన్యంగా ఉన్నారు మీరు, మేమేం తప్పు చేయలేదు, పర్మిషన్ తీసుకొని మేము పంచినాము, ఒకవేళ ఇక్కడ ఏమైనా పంచలేదన్నారు అనుకోండి చెప్పండి, వెళ్ళిపోతాం వెనక్కి. కాలర్ పట్టుకొని ఎత్తుకోవడం అనేది మనిషిని చంపుతారన్న మీరు ఏమన్నా అడిగినా, అంటే అట్టట్లా అవుతారు ఇట్టవుతానే, నా పద్ధతిగా మాట్లాడుతున్నాం, మేము ఎవరికి హాని చేయలేదు, మేము కొత్త వాళ్ళం కాబట్టి మాకు సపోర్ట్ లేదు, మేము పాంప్లెంట్ పంచుకుంటున్నాం, కాదు ఏదంటే బాగుంటుందన్న మీకు పద్ధతికి చెప్పి వెళ్ళిపోతామని చెప్పి మాట్లాడాను. ఆయన కొంచెం అట్లా మాట్లాడినాడు అన్న, మాకు బాధ అనిపించింది అన్న.